నేను కంటిన్యూ చేయలేకపోయాను. మళ్ళీ మార్నింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడే వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. టీ అవుతుంది, చట్నీకి ప్రిపేర్ చేస్తున్నాను. టమాటోస్ అయిపోయాయి. దాల్ కాజమ్మ జరా. ఆ తర్వాత టీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా టీ తాగేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ వేస్తున్నాను, దోశలు. సో ఒకసారి దోశలు వేస్తే ఒక 4-5 డేస్ మా ఇంట్లో దోశలు పండగనే ఉంటుంది. పిండి అయిపోయేంత వరకు దోశలు, పొంగనాలు, ఇంకా కావాలంటే బోండాలు అంత ఇష్టంగా తినం, బియ్యం పిండివి మేము. ఇంకా అది కొంచెం కొంచెమే అనుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఒక పక్క రైస్ పెట్టేసుకున్నాను, ఒక పక్క పప్పు కూడా చేసేసుకున్నాను, ఇంకా మట్టికాయ కూర. ఇలాగా నా లైఫ్లో ఫస్ట్ టైం అనుకోండి నేను ఓన్లీ ఆయిల్లోనే వంట చేశాను. ఈ డే ఎంత మంచిగా వచ్చింది అంటే నిజంగా ఇది మొత్తం నేను ఒక్కదాన్నే తిన్నానంటే నమ్ముతారా మీరు? 2 టైమ్స్ నేనే లాగించేసాను. మా ఇంట్లో మట్టికాయ కూర ఎవరు తినరు అంత ఇష్టంగా, ఎంతగానో మంచిగా ఉంటే కానీ తినరన్నమాట. మీరేం వంట చేశారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎప్పుడు ఏ విమానం వచ్చి తల మీద పడిపోతుందో, ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ ఇండ్లు కూలిపోతుందో, మనం ఎప్పుడు ప్రాణాలు వదిలేస్తామో మనకి మన ప్రాణం మీద గ్యారెంటీ లేదు. కాబట్టి అందరం కలిసి ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. ఒకవేళ ఎవరికన్నా ఇండ్లకి పోతే కొందరు ఉంటారు. ఇంకా నా గురించి పక్కన పెట్టండి, నేను ఫేస్ చేసింది షేర్ చేస్తున్నాను అన్నమాట. నేను ఎప్పటికన్నా సరే చూడండి, ఉన్నా లేకపోయినా నేను ఎప్పుడు ఎవ్వరికి కూడా మొహాలు మార్చేసి ఒక విధంగా అస్సలు నేను పెట్టను. నాకు అది దేవుడు ఇచ్చిన ఒక బెస్ట్ వరం ఏదన్నా ఉందంటే అదే నాకు. ఎందుకు అంటే ఎవరన్నా ఇంటికి వస్తే మీ దగ్గర ఉన్నా లేకపోయినా మొహాలు మార్చకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, వాళ్ళు ఏమో అనేసి తినరన్నమాట. ఏమంటే వస్తారు, ఇంకా కొంతమంది ఉంటారు చూసారా, ఇంకా ఇంటికి వెళ్ళి వాళ్ళ యాటిట్యూడ్ చూడాలి. అసలు ఎందుకు వచ్చామబ్బా అనుకుంటారు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో డబ్బులు ఉంటేనే ఇంపార్టెన్స్ అనేది నేను మంచిగా అర్థం చేసుకున్నాను అన్నమాట. అందుకు ఏం చేయాలంటే డబ్బులు లేని వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళ ఇళ్ళకి అస్సలు వెళ్ళకూడదు. అర్థమైందా? చాలా వరకు ఫేస్ చేస్తూనే ఉన్నాను, కానీ సిచ్యువేషన్స్ మనకి తగ్గట్టు ఉండవు కదా. మనము ఎన్నిసార్లు అన్నా సరే కాంప్రమైజ్ అయిపోతుంటాం. ఇప్పుడు లైఫ్ మారుతుంది, ఇప్పుడు 1 ఇయర్లో మారుతుంది. అస్సలు మిడిల్ క్లాస్ లైఫ్స్ మారవనేసి అర్థం చేసుకోలేక మారుతుంది అనుకోవడం మన భ్రమ. ఇంకా ఏదో చెప్తున్నాను వినండి, తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఓకేనా? సో ఇక్కడ నాన్న గురించి ఎంత మంచిగా అసలు ఆ సాంగ్ వస్తుంది చూడండి. ఆ సాంగ్లో ప్రతి ఒక్కరు ఏడుస్తారు. సాంగ్స్ పెడితేనే ఏడవడం కాదు, అప్పుడప్పుడు గుర్తుకు తెచ్చుకోవాలి. అలాగే ఉన్న వాళ్ళని మంచిగా కేర్గా చూసుకోవాలి. ఇప్పుడున్న జనరేషన్ ఎలా అయిపోయిందంటే ఏదన్నా ఫ్లోలో సాడ్ సాంగ్ వస్తే ఓకే అది గుర్తుకొస్తున్నారు, ఉండాలేమో అది ఇది అంటారు. అలాగే ఉన్న వాళ్ళని ఏమన్నా పట్టించుకుంటారా? అది లేదు. ఆ సాంగ్ విన్న ఒక 2 మినిట్స్కి అందరు మళ్ళీ తారుమారైపోతారు. ఇప్పుడు ఎవరన్నా చనిపోతే ఏమో అంటున్నాను, తప్పగా అనుకోవద్దు. నేను చూసింది ఎవరన్నా చనిపోతే ఇంకా వాళ్ళని అలా తీసుకొని వెళ్తారు కదా. ఆ తర్వాత అసలు ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటా, ఎంత మంచిగా నవ్వుకుంటా, కొంచెం సేపటి క్రితం ఏడుస్తారు. ఇంకా ఏడిస్తే నేనేమనుకుంటానంటే అబ్బా తిను చెస్ట్ పెయిన్ వచ్చేసి ఏమన్నా అయిపోతుందా అనేసి తనని చూసి నాకు ఏడుపు వస్తుంది. కానీ అక్కడ మ్యాటర్ అదేమీ ఉండదు. అలా కొంచెం ముందుకు వెళ్ళి తిరిగిన తర్వాత ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారు, ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళు. మనం ఏమి ఫుడ్ తినాలి ఇప్పుడు అని ఫుడ్ గురించి దీనిల గురించే మనకు షేర్ చేసుకుంటారు. కానీ ఎవరో ఎక్కువగా ఫ్యామిలీలో తనకు ఎక్కువగా ఇంపార్టెంట్ అనే వ్యక్తి తప్ప మిగతా వాళ్ళు అస్సలు నిజంగా ఎవరో ఒకవేళ వైఫ్ ఉండి హస్బెండ్ లేడంటే వైఫ్ బాధపడుతుంది. అది కొంతమంది ఇప్పుడు అలా కూడా లేదు. ఎందుకు అంటే వాడు ఉన్నన్ని రోజు సతాయించి పోయాడులే, ఏముంది అన్నట్టు అయిపోయింది నిజంగా. మార్నింగ్ ఇంకా చాయ్కి పెట్టేసుకున్నాను కదా. మార్నింగ్ కాదు, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. చికెన్ తెచ్చారు హబ్బీ, ఇంకా చికెన్ ప్రిపేర్ చేయాలి, చికెన్ పకోడీ చేసుకుందాము అనుకున్నానా. ఇంకా టీ పెట్టేసుకున్నాను, అప్పుడే గ్యాస్ అయిపోయింది. నిన్న కొంచెం ఎర్రగా వచ్చింది. నాకు నిజంగా హౌస్ మేకర్ అనవచ్చు. కొంచెం రెడ్డిష్ కలర్లో గ్యాస్ వస్తే అయిపోతుందేమో అనుకున్నాను, చెప్పాను ఇంట్లో. ఇంకా నూనె మొహం
నీ నోరుతో ఎందుకు చెప్తున్నావు అని కూడా అన్నారన్నమాట హబ్బీ. కాకపోతే అది నెక్స్ట్ డే అయిపోయింది. అస్సలు ఎంత మెస్సీగా అయిపోయింది అనుకోండి. పోయి ఇంకా తనతో పాటు వెళ్ళాను. తను ఒక్కరు వెళ్తూ ఉన్నారు. ఎవరన్నా తన ఫ్రెండ్ ఎవరన్నా అంటే ఇంకా పోతారు, ఎవ్వరు లేరు కాబట్టి నన్నే తోలుకొని వెళ్ళారన్నమాట. అందుకు వచ్చేటప్పుడు ఇక్కడ జామకాయలు తెచ్చుకున్నాను. ఇంకా నేను పోయినందుకు 1000 రూపీస్ నాకే బొక్క పడింది. తను ఎంత ఐడియాతో పిలుచుకొని పోయాడు చూసారా. ఒకదానివి ఎందుకులే రా, నాకు కూడా కొంచెం అలా వెళ్ళినట్టు ఉంటుంది. ఇంకా నాకెవ్వరు లేరు కదా మాట్లాడడానికి, అది ఇది అనేసి ఇంకా మళ్ళీ 1000 ఇస్తారు అలా ఏమీ లేదు. కానీ ఇప్పటికీ ఇంకా గ్యాస్ పెట్టినప్పటి నుంచి ఒక గ్యాస్, నీళ్ళు, కరెంట్ ఇవి 3 లేకపోతే ఏం జరగవు చూడండి. నిజంగా ఆ గ్యాస్ నా లైఫ్లో ఒకవేళ అది గిన మ్యారేజ్ అయిపోయిన తర్వాత మా అమ్మ వాళ్ళు పెట్టేవాళ్ళు స్టవ్లో, ఆ స్టవ్ ఉండింటే నా పరిస్థితి ఏంటి అనుకున్నాను. అలా ఆలోచించుకున్నాను. ఇంకా గ్యాస్ వచ్చింది, అన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టాను. తనకు ఎంత బ్రెయిన్ చూడండి, బాటిల్ కట్ చేసి మరీ బబుల్లో వేస్తున్నారు. బబుల్ నుంచి వాటర్ తేవాలంటే కొంచెం ఎక్కువగా బరువు ఉందంట, అందుకనేసి దాంట్లోనే తెస్తారన్నమాట. నేనేమి ఇంకొక బబుల్ పెట్టేసుకుంటే 2 బబుల్స్ ఉంటాయి కదా అన్నట్టు. కానీ తిను ఒక బబుల్ ఖాళీ అయిపోయినా కూడా ఆ బబుల్తో తీసుకొని వెళ్ళరు, నీళ్ళు తీసుకొని రారు. ఎందుకో అది కొంచెం వెయిట్ ఉంది అంటున్నారు, మరి చూడాలి. నేను ఇంకొక బబుల్ తెచ్చుకొని ఎప్పుడు ఫుల్గా వాటర్ ఉండాలి అనుకుంటూ ఉంటానన్నమాట. ఇక్కడ నా పార్సల్ వచ్చింది. ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసాము. సండే ఈరోజు. నాకు ఈ డ్రెస్ సూపర్గా నచ్చింది, కానీ మామూలుగా అసలు పట్టుకున్నట్టు ఉంది. ఇంకా రేపు నేను ఒక చోటికి వెళ్తున్నాను, అప్పుడు వేర్ చేద్దాము అనేసి దాచిపెట్టాను అన్నమాట. నా హబ్బీకి చూపించాను, బెస్ట్లే బాగానే ఉంది అని చెప్పారు. నేను డబ్బుల్ని సేవ్ చేస్తాను, వేసేయను అన్నమాట. డబ్బులు ఉన్నాయిలే అనేసి, ఏమో నాకు నచ్చితే ఆ రేట్ కుదిరితే తీసుకుంటా. ఒకవేళ రేట్లు ఎక్కువగా ఉన్నాయి అంటే నేను అక్కడికి డ్రాప్ అయిపోతాను అన్నమాట. ఇంకా చూడడము తీసుకోవడం చేయను. ఎందుకు అంటే ఒకప్పుడు ఆ వల్ల మీతో షేర్ చేయాలి అంటే నేను ఒక పెద్ద యూట్యూబర్ అవ్వాలి. అప్పటికినా నా హబ్బీ కూర్చోబెట్టుకొని మంచిగా ఒక షేర్